డబ్బులు పెట్టి నీళ్లు కొంటున్న మహిళలు కంటి నీరు పెడుతున్నారని, ఇంజనీర్లు రోడ్లు త్రవ్వి వదిలేస్తున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల నుండి లేని త్రాగునీటి సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుందని కలెక్టర్, మంత్రి జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బాబా బృందావనం నగర్లో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో త్రాగునీటి సమస్య ఏర్పడింది. రోజు డబ్బులు పెట్టి నీరు కొంటున్నారు. నీళ్లు కొనలేని కొందరు మహిళలు వంట రూంలో కంటి నీరు పెడుతున్నారని కాలనీ ప్రతినిధులు జి రామకృష్ణారెడ్డి, ఏ పరమేశ్వరయ్య, టి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్యతో బాబా బృందావనం నగర్ ప్రజలు ఇబ్బందులను ఈ రోజు ఉదయం కాలనీలో పర్యటించిన పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 ఏళ్ల నుండి ఎప్పుడు నీళ్ల సమస్య రాలేదని, గత 2 ఏళ్లుగా రోజు రోజుకు త్రాగునీటి సరఫరా తగ్గిపోయిందన్నారు. ఈ పర్యటనలో కాలనీ ప్రతినిధులు సి జనార్దన్ రెడ్డి, బి రామ్గోపాల్ రెడ్డి, డి రంగనాయకులు, ఈ పాల్గొన రెడ్డి, పిపిఎస్ఎస్ నగర నాయకులు సివి వర్మ, ఎండి యూనిస్, ఎస్ అన్వర్ భాషా, బి ప్రభాకర్ రెడ్డి, ఏ విశ్వనాథ్ చౌదరి, ఏ వెంకటేశ్వరులు, జి నారాయణ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు బాగొచ్చేది. వీళ్ళంతా ఎంప్లాయీస్, వ్యాపారస్తులు అందరూ కలిసి సొంత ఖర్చులతో ఆ రోజుల్లో 25 సంవత్సరాల కిందట పైప్ లైన్ వేయించుకున్నారు. ఎప్పుడూ నీళ్ల ప్రాబ్లం లేదు. మరి 20-30 సంవత్సరాల కిందట బాగొచ్చే నీళ్లు ఎందుకు ఇప్పుడు తగ్గిపోతా ఉన్నాయి? నీళ్లు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వదులుతారో తెలియదు, ఎంతసేపు వదులుతారో తెలియదు. ఇంజనీర్లు వస్తున్నారు, పోతున్నారంట. అసలు జనంతో మాట్లాడడం లేదు. జనం ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోవడం లేదు. ఆడవాళ్ళైతే ఇళ్లలో కూర్చొని ఏడ్చే పరిస్థితి. డబ్బులు పెట్టి కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో డబ్బులు పెట్టి నీళ్లు కొనే పరిస్థితి ఉంటే ఇంతకంటే అవమానంగా ఇంకొకటి లేదు. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. మాకు అర్థం కావడం లేదు, ఏం చేస్తున్నారు నీళ్లు. ఇక్కడ ఊకే ఈడ నిలబడి చూస్తే నీళ్ల ట్యాంకు పెద్దది కనిపిస్తుంది. ఎస్ఏపీ క్యాంపులో ఇంతకుముందు గఫూర్ గారు ఉన్నప్పుడు నీళ్ల ట్యాంకులు కట్టారు. తర్వాత వీకర్ సెక్షన్ కాలనీలో భారీగా పెద్ద నీళ్ల ట్యాంక్ కట్టారు. మరి నీళ్ల ట్యాంకులు ఏమైపోతున్నాయి? నీళ్లు ఏమైపోతున్నాయి? ఎక్కడ వదులుతున్నారు? ఎవరికి వదులుతున్నారు? అంటే మీకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఒక రకంగా, అనుకూలంగా లేని ప్రాంతంలో ఒక రకంగా వివక్షత చూపిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. కలెక్టర్ గారు అట్లాగే రాష్ట్ర మంత్రి ఉండేటువంటి నగరంలో కానీ ఈ 2 సంవత్సరాల నుంచి అసలు చాలా మంది ట్యాంకర్లతో తోలిసుకుంటున్నారు. నీళ్లు మాత్రం సరిగా రావడం లేదు, టైం సరిగా లేదు. తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే ఎప్పుడు ఇచ్చడం జరుగుతుంది. తర్వాత 2 పక్కల పైపులు వేసినారు ఒక స్కీమ్ కింద. 2 పక్కల కనెక్షన్లు ఉన్నాయి. కనెక్షన్లు ఉండేటివి మళ్ళీ బలవంతంగా యువతల వేసుకోండి అని కూడా చెప్తున్నారు. ఇది చాలా బాధగా ఉంది. అదే కాకుండా రోడ్లు కూడా విపరీతంగా తోగేసి ఎక్కడంటే అక్కడ కనెక్షన్ ఇస్తున్నారు. అసలు నీళ్ళు అనేది ప్రతి ఒక్కరూ ట్యాంకర్లు పెట్టి తోలుకుంటున్నారు. మేము 4 సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చినాము, అయినా మార్పు లేదు. ఇంజనీర్లు వస్తున్నారు, పోతున్నారు, కానీ దీని మీద స్థానికులతో మాట్లాడి ఇబ్బందులు. ఆ లేడీస్ ఆడళ్ళు అయితే లోపల ఇంట్లో వంటకాడ కూర్చొని చేర్చడం కూడా జరుగుతుంది. వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇది మీరు తప్పకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఈ కాలనీకి. మాది బాగుంటున్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 2 ఏళ్ల నుంచి వాటర్ ఇడ్చడం లేదు. ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకొని జరిపే పరిస్థితి ఏర్పడింది సంసారాలు. అసలు ఇక్కడ ఉండాలంటే భయం అవుతుంది మాకు. అసలు నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. తాగని కూడా నీళ్ళు వదలడం లేదు. వదులుతున్నా అంటున్నారు, గంట వదులుతున్నారంట. గంట వదలడమే లేదు మాకు. అసలు అది ఎన్ని గంటలకు టైమింగ్ ఇడుస్తారో, ఎంత ఇడుస్తారో అసలు నీళ్ళే వదలడం లేదు. మళ్ళీ పైగా అన్ని రోడ్లన్నీ మొత్తము కటింగ్ చేసి ఎక్కడ పడితే అక్కడ పైప్ లైన్లకి కటింగ్ చేసి వాళ్ళు బంద్ చేయాలని చెప్పి కొత్త కనెక్షన్లు పెట్టుకోమని చెప్తా ఉన్నారు. మాకు పాత కనెక్షన్లు బాగా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తుండే. మాకు 3 అవర్స్ నీళ్ళు వస్తుండే. అటువంటిది 1 అవర్ కూడా మాకు నీళ్లు రావడం లేదు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు 2-3 ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్లు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. లాస్ట్కి బయట నుంచి తెచ్చుకొని ఇంత ఫెసిలిటీ పెట్టుకుని కూడా నీళ్లు రావడం లేదు. ఓల్డ్ ఏరియాలో అంత బాగా వస్తున్నాం, మా ఏరియాకి అసలు నీళ్ళే రావడం లేదండి. బాబా బృందావనంలో మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు.
గత 2 సంవత్సరాల నుంచి మాకు వాటర్ చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాము. వచ్చే టైం కూడా కరెక్ట్ టైం చెప్పడం లేదు మాకు. ఏ టైంలో వదులుతారు, ఏ టైం తీసేస్తారనేది చెప్పడం లేదు. తర్వాత అది నీళ్లు వదిలినామని చెప్తారు. నీళ్లు వదిలినా కూడా మాకు అర్ధగంట 3/4 గంట వరకు నీళ్లు రావడం లేదు. ప్రెజర్ లేదు. ప్రెజర్ లేకుండా ప్రెజర్ తగ్గించినారు పూర్తిగా. ప్రెజర్ తగ్గించినందుకు మాకు నీళ్లు చాలా ప్రాబ్లం పడుతున్నాము. వచ్చేది 2 రోజులకు ఒకసారి, ఇంతకుముందు 4 గంటలు ఇస్తుంది, ఇప్పుడు 2 గంటలు ఇస్తున్నారు. 2 గంటల టైం చేయలేదు మాకు. ఏ విషయం మాకు ఏం చెప్పడం లేదు. ఎప్పుడు వదులుతారో, ఎప్పుడు బంద్ చేస్తారో మాకు నీళ్ళే తెలియడం లేదు. మోటార్లు నీళ్లు ప్రెజర్ అది నీళ్లు రానందువల్ల మోటార్లు చెడిపోతున్నాయి. మేము సంవత్సరానికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి 10,000 15,000 పెట్టి మోటార్ మార్చుకోవాల్సి వస్తుంది.